అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 60 ప్రారంభోత్సవం జరిగింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ప్రారంభించారు. కళా వెంకట్రావు మాట్లాడుతూ పేద ప్రజలకు కూడు గూడ నీడ అవసరమని నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో పేదవాడికి అన్ని అందాలని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొన్నేళ్లకే పేదవాడు తినే అన్నా క్యాంటీన్ ఆపేసి పేదవాడి నోటి దగ్గర భోజనాన్ని ఆపేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు అంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత ద్వేషమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర వర్కింగ్ కమిటీకి జమ్ని రామ్, మల్లిక్ నాయక్ నాయుడు, కిమిడి రామలమిక్ నాయక్, చీపురుపల్లి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు రైతు కామనాయుడు, జనసేన చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు, 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కానీ ఆర్డీఓ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కానీ భోజనం మంచి దొరకాలి అని అంటే ఇక్కడికి వచ్చి చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మానవుడికి ఎంత ఉపకారం చేయగలం పేదవాళ్ళకి అనేటటువంటిది ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం. మరి అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తుండేటటువంటి ప్రభుత్వం పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, ప్రజలందరి తాలూకా ప్రభుత్వం. ఇదేంటంటే మరి ఏ విధంగా ప్రజలకు సహాయం చేయగలం, ఎక్కడ ఏది అవసరం, ఏది ఇవ్వాలి, మరి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి. తెలుగుదేశం నాయకత్వానికి కూడా చాలా శుభప్రదమైన రోజు అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నా. అలానే మరి నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇచ్చినందుకు. సెక్రటరీగా గత 6 ఏళ్ళు పనిచేశాను. ఇప్పుడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చి ఇంకా బాధ్యత పెంచారు కాబట్టి తప్పకుండా ఏ బాధ్యత అయితే ఆయన ఇచ్చారో ఆ బాధ్యతని ముందుకు తీసుకెళ్తూ ఏ కార్యక్రమం చేపట్టమన్నా కూడా ముందుండి వాళ్ళ యొక్క అండదండలతో, వాళ్ళ యొక్క సూచనలతో ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలానే మరి ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాడికి 5 రూపాయలకి భోజనం పెట్టాలనే ఆశయంతో అన్నా క్యాంటీన్ మొదలయ్యింది. మరి ఆ ఆశయాన్ని వాళ్ళ ఊరూరు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మరి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చిన్న ఊరుల్లో పేదరికం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీపురుపల్లి నియోజకవర్గంలో